పదహారవ కీర్తన 16వ కీర్తన మొదటి 7 వచనాలు చదువుదాం. 16వ కీర్తన మొదటి 7 వచనాలు ఎవరైనా చదవండి. దేవా, నీ శరణు జొచ్చున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణంలో నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, కోట్లాది స్తోత్రాలు తండ్రి. గత రాత్రి కాలం అంతనైనా మీ కృపాక్షేమములే మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సజీవంగాను ఆరోగ్యంగాను లేవనెత్తి మీ పాద సన్నిధికి నడిపించుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభా పాటలతో మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు. ఇప్పుడు కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేసుకోబోతుండగా ప్రభా మాతో మాట్లాడండి. మీ వాక్కుతో మమ్మల్ని దర్శించండి, మీ ఆత్మతో మమ్మల్ని నిలబెట్టండి. ప్రభా మా అందరికీ కావలసిన వాక్య సందేశము మీరు అందించమని, మా హృదయాలలో ప్రభా మీ గురించినటువంటి ఆశ ఆసక్తిని బలముగా నింపి వాక్యము పొందుకోవటానికి కృప చూపించమని ప్రభా, ఆసక్తి కలిగి ఉదయాన్నే వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి కూడా మీకు స్తోత్రాలయ్యా. వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి, ఆశతో మీ వాక్యాన్ని వినాలనే తండ్రి వారికి ఇచ్చిన మనసును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ మీరు బాగా దీవించి ఆశీర్వదించమని, ఈ కూడికంతా చక్కగా జరిగించిన ఆయన ఎవరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ నామం మహింపరచబడలాగా మీరు జరిగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక బుక్లో ఒక స్టోరీ చదివాను నేను. ఆ స్టోరీ మీకు చెప్తాను. ఇది ఏదో టైం పాస్కి లేకపోతే ఊరికే తెలుసుకోవటానికి అన్నట్లుగా కాదు, కానీ కొంచెం మనం ఈ స్టోరీ వినటానికి మరి ప్రయత్నించండి. మనకి 4 సంవత్సరాలకు ఒకసారి లేకపోతే 5 సంవత్సరాలకు నాకు ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి. ఒలింపిక్స్ ఇవి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ ఒలింపిక్స్ లో మీ అందరికీ తెలుసు అన్ని రకాల గేమ్స్ ఉంటాయి, అన్ని రకాల వాటి మీద పోటీలు జరుగుతూ ఉంటాయి. అయితే 1968వ సంవత్సరంలో అప్పుడు ఒలింపిక్స్ అంట మెక్సికో పట్టణంలో జరిగినాయి అంట. 1968వ సంవత్సరంలో మాట మెక్సికో పట్టణంలో ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఒలింపిక్స్ కి ఆయా దేశాల నుంచి మరి రన్నింగ్ అయితే రన్నింగ్, స్విమ్మింగ్ అయితే స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, షటిల్, వెయిట్ లిఫ్టింగ్, రకరకాల గేమ్స్ మరి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఒలింపిక్స్ కి ఆ సంవత్సరం టాంజానియా అనేటువంటి దేశం నుంచి పానిసంటి అనేటువంటి ఒక వ్యక్తి మారథాన్ రన్ లో పాల్గొనడానికి, ఇది ఒక టైప్ ఆఫ్ రన్నింగ్ అన్నమాట. ఈ రన్నింగ్ లో పాల్గొనడానికి తన దేశం నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మాలిసన్ టీ అని పేరు. సో ఈ దేశం కూడా అతని కోసం చాలా ఖర్చు పెడతారు, ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళటానికి అతనికి కావలసిన ట్రాన్స్పోర్ట్ కానీ, ఆ పోటీలో పార్టిసిపేట్ చేసే వరకు కూడా అతనికి ఇచ్చే ట్రైనింగ్ విషయంలోను, ఫుడ్ విషయంలోను, అన్ని విషయాల్లో అతనికి చాలా ఇన్వెస్ట్ చేసి మెయిన్ ఆ ఒలింపిక్స్ కి పంపిస్తారు. ఏ గేమ్ అయినా అంతే, ఏ దేశమైనా అంతే. కొన్ని కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి, ఇదేదో ఒక ఊరిలోనో ఒక అంతర్రాష్ట్ర గేము లేకపోతే ఇంటర్నేషనల్ గేము కాదు. ఇది మరి ఇంటర్నేషనల్ గేమ్ కాబట్టి మరి అక్కడ దాకా వెళ్ళటానికి చాలా ప్రయాసం అవుతుంది. సో ఆ పాండసంటి అనేటువంటి వ్యక్తి మారథాన్ రన్నింగ్ లో పాల్గొనడానికి వచ్చాడు. సరే, గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ చాలా ఆసక్తిగా
గేమ్ ను చూస్తూ ఉన్నారు. అందరూ మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు, ఆయా దేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ఒకే పట్టుదల, మేము ఈ గేమ్ లో గెలవాలి, మా దేశాన్ని గెలిపించాలి, మా దేశపు పేరు ప్రఖ్యాతులు ఈ ఒలింపిక్స్ ద్వారా ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే బేసిక్ గా టాంజానియా మరి అలాంటి ఆఫ్రికా ఆ ఏరియాలో ఉన్న కంట్రీస్ ని వెనుకబడిన దేశాలు అంటారు, చీకటి ఖండంలో ఉన్నటువంటి దేశాలు అని అంటారు. సో ఇలాంటి వెనుకబడిన స్థితిలో ఉన్న మా జీవితాలు వెలుగులోనికి రావాలి, ప్రపంచానికి తెలియాలి అని ఈ వ్యక్తి కూడా చాలా కసిగా ఉన్నాడు ఆ రన్నింగ్ చేయటానికి. అలాగే తనతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి దేశపు పౌరులు కూడా, లేకపోతే ఆ దేశం తరఫున ఆడటానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా చాలా కష్టపడి వచ్చారు, చాలా కసిగా ఉన్నారనమాట, ఎట్లయినా గెలవాలి గెలవాలి అని. సో రన్నింగ్ స్టార్ట్ అయింది. అందరూ చాలా బలంగా మరి వాళ్ళ శక్తి అంతా కూడగట్టుకొని పరిగెత్తడం ప్రారంభించారు. పరిగెత్తు ఉండగా ఇంకా కొంత దూరంలో ఇక గోల్ లైన్ క్రాస్ అవుతాము అనగా ఈ పాలిసన్ లియన్ అనేటువంటి వ్యక్తికి ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా పడిపోయి ఇక ఆ స్పీడ్ లో రన్నింగ్ చేయటం వల్ల ఏమో గాయాలైనవి, మోకాళ్ళు దూకుపోయినాయి, చేతులు దూకుపోయినాయి, ఈ మొహం కొట్టుకుపోయింది ఆ పరిగెత్తే ఆ మూమెంట్ లో. పడిపోయి కొంత లెగవలేని స్థితిలో అట్లా పడిపోయి ఉన్నాడు. ఈలోపు వేరే వాళ్ళు వచ్చేసారు, లైన్ క్రాస్ అయ్యారు, అయిపోయింది. అయితే గాయాలతో పడిపోయినప్పటికీ కూడా, అక్కడ గేమ్ అయిపోయినప్పటికీ కూడా ఈ పాలిసన్ టీ అనేటువంటి వ్యక్తి శక్తి కూడగట్టుకుని లేచి మళ్ళా పరుగు ప్రారంభించాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, గేమ్ అయిపోయింది కదా, మరి ఏంటి మళ్ళీ పరిగెత్తున్నాడు ఏంటి? ఒకవేళ పడిపోవటం వల్ల అతనికి ఏం జరిగిందో అర్థం కాక ఇంకా రన్నింగ్ రేస్ లోనే ఉన్నానేమో అనుకొని పరుగు పెడుతున్నాడేమో అని అందరూ ఆశ్చర్యంగా అట్లనే చూస్తా ఉన్నారు. అతను లేసి శక్తి తెచ్చుకుని పరుగు పెట్టి మరి ఒక పక్కన పళ్ళు పుచ్చిపోయి బ్లడ్ కారుతుంది కూడా నోటి నుంచి. సో అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కాలు సహకరించట్లేదు, అయినా పరుగు పెడుతున్నాడు. పరుగు పెట్టి ఆ లైన్ ఉంటుంది కదా, గోల్ లైన్ ఉంటుంది కదా, అది దాటేసి ఆగిపోయాడు. ఇక అందరి కళ్ళు అతని మీదకి వచ్చినాయి అనమాట. అతని మీదకి వచ్చి ఇక ఈ మీడియా వాళ్ళు కూడా కొంతమంది అటు విన్ అయిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తుంటే కొంతమంది ఆశ్చర్యపడి గబగబా ఈ పాలిసన్ టీ దగ్గరికి వచ్చి అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏంటండి మీరు చేసింది? అసలు గేమ్ అయిపోయింది, మీరు చూస్తే ఒక ప్రక్కన పడిపోయి దెబ్బలు తినున్నారు, అయినా పరిగెత్తారేంటి? అయినా మరి మీరు ఏంటి, అసలు ఏం జరిగింది మీకు? మరలా ఉన్నట్టుండి సడన్ గా రన్నింగ్ స్టార్ట్ చేశారు, మరలా ఉన్నట్టుండి మరి అందరినీ ఆశ్చర్యపరిచేలాగా మరి ఏంటి మీరు చేసిన పని ఏంటి అని అడుగుతుంటే, అసలు గేమ్ అయిపోయింది, ఫినిష్ కాబట్టి ఎవరుగా మిమ్మల్ని పట్టించుకోరు, కానీ మీరు లేచి ఎందుకు పరిగెత్తారు అని ఆ రిపోర్టర్స్ అందరూ మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా దేశము నన్ను 7,000 మైళ్ళ దాటి ఇక్కడికి పంపించింది, నా కోసం చాలా ఖర్చు పెట్టింది, నన్ను ఇక్కడ దాకా తీసుకుని రావడానికి నా దేశము ఎంతో కష్టపడి ప్రయాసపడి కృషి చేసింది. అలాంటప్పుడు నేను ఒకవేళ ఈ పందెంలో ఓడిపోయినప్పటికీ నేను మధ్యలో ఆగిపోకూడదు, నేను పందెములో చివరి దాకా చేరుకోవాలి, నేను ఆ లైన్ విన్నింగ్ లైన్ దాటాలి, అప్పుడే నా దేశం నన్ను మరి గమనిస్తూ ఉంటది, నా దేశం నన్ను మరి నా పరిస్థితిని అర్థం చేసుకుంటది అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. మీలో ఎంతమందికి నా మాటలు అర్థమైంది? ఒకసారి మరి మళ్ళా దీన్ని మనం రీకాల్ చేసుకున్నట్లయితే, ఆ వ్యక్తి పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పటికీ ఇంకా కొంత దూరంలో గోల్ ఉంది, ఇంకో కొంత దూరంలో నా గమ్యానికి నేను చేరుతాను అని కనబడుతున్నప్పటికీ, కంటి ముందే గమ్యం కనబడుతున్నప్పటికీ తన అనుకోని పరిస్థితి తనను పడిపోయి దెబ్బలు తగిలి ఇక పరుగు ఆగిపోయింది, మిగిలిన వాళ్ళు చేరిపోయారు గమ్యానికి, విన్నరు తేలిపోయాడు. అయినా కూడా నేను లేచి ఎందుకు పరిగెత్తానంటే 7,000 మైళ్ళ దూరం అంట ఆ మెక్సికోకి, టాంజానియా దేశానికి. ఇంత దూరం నన్ను పంపించినప్పుడు నేను ఆ గమ్యం దగ్గరికి వెళ్ళకపోతే రేపటి దినాన నేను ఆ దేశానికి వెళ్ళినప్పుడు నా దేశ ప్రజలు, నన్ను ఇక్కడ దాకా పంపించిన నాయకులు,
రకరకాల ఆ కంపెనీలు వాళ్ళందరూ టైఅప్ అయ్యి కొంత ఇన్వెస్ట్ చేసి నన్ను పంపించిన వాళ్ళందరూ కూడా నన్ను ఏమంటారు తెలుసా? పందెము మధ్యలోనే ఆపేసి వచ్చావు, పందెము ఓడిపోయి వచ్చావు అనే దానికన్నా పందెము నువ్వు మధ్యలోనే ఆపేశావు అని నన్ను క్వశ్చన్ చేస్తారు. అందుకే నేను మధ్యలోనే ఆగిపోయి మధ్యలో నుంచే వెనక్కి వచ్చేసే ఆ మాట నాకు వద్దు. నేను ఖచ్చితంగా గురి చేరే వచ్చాను. నువ్వు ఓడిపోయినా సరే డెడ్ లైన్ దాటావు, గోల్ దాటావు అనే పందాన్ని పూర్తి చేశావు అనే నా గురించి చెప్పుకోవాలి. కానీ ఇంత కష్టపడి నిన్ను అక్కడ దాకా పంపిస్తే మధ్యలోనే తిరిగి వస్తావా, మధ్యలోనే తిరిగి వచ్చావా, పందెం ఆపేసుకొని వెనక్కి వెళ్ళిపోయావా అనేటువంటి మాట నాకు వద్దు అనేటువంటి ఆ రిపోర్టర్లకి తన సాక్ష్యం చెప్పాడంట. నేను నా పరుగుని కడముట్టించాను అని. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మనము కూడా సేమ్ టాలిసన్ టీ లాంటి రన్నింగ్ రేస్ లోనే ఉన్నాం. అతను పార్టిసిపేట్ చేసిన ఆ రేస్ లోనే నీవు నేను మనందరం నిలబడి ఉన్నాం. ఈ వ్యక్తి యొక్క జీవితం వాళ్ళని కొంత ఆలోచింప చేయాలి. ఏంటి అనంటే, పరుగు పందెము మధ్యలోనే ఆపేద్దామా, పడిపోయామని దెబ్బలు తగిలి అని వెనక్కి వచ్చేద్దామా? నన్ను చూసి అందరూ ఎగతాళి చేస్తారు, ఇంకా నేను గమ్యం అందరూ చేరేశారు, నేనే ఆగిపోయాను. ఇలాంటి ఆగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను చాలా మంది ఎగతాళి చేస్తారు. ఈ మాటలు ఎందుకు, నాకు అవసరమా, తాముగా మొహం చాటేసుకుని ప్రక్కకు వెళ్ళిపోదామా అని అనుకున్నావా? ఒకసారి ఆలోచించండి. ఈ పరుగు అతనికి మరొక ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ మనకు వేరే ఛాన్స్ లేదు. పరుగు పెట్టాలి, పరుగు పెడుతూనే ఉండాలి. మన గమ్యము పరలోక రాజ్యం. ఆ రాజ్యము చేరే వరకు కూడా మనం పరిగెడుతూనే ఉండాలి. అతనికి మధ్యలో కొంత కష్టాలు వచ్చినాయి, అతన్ని పడగొట్టినాయి, ఎన్నో అడ్డంకులు, ఎన్నో బలహీన పరిస్థితులు. అయినా కూడా లేచి శక్తిని తెచ్చుకొని గమ్యాన్ని చేరాడు. మరి ఇలాంటి మాటే పౌలు గారు మనకి తిమోతి పత్రికలో ఒక మాట మాట్లాడతారు కదా, ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. తిమోతి 2వ పత్రిక, తిమోతేలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును. ఈ పరుగు పందెంలో మన ముందు పౌలు గారు పరిగెత్తారు, వెళ్ళిపోయారు, ఆయన గమ్యం చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత మరి దూతలు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆయన అంటున్న మాట, నా పరుగు నేను కడముట్టించి తిని, చేరాను నా గమ్యానికి, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఈ పరుగు పెట్టడంలో నేనేదో గుడ్డిగా అందరూ పరిగెత్తుతున్నారు కానీ వాళ్ళు వెనక పరిగెత్తలా, విశ్వాసముతో పరిగెత్తాను. విశ్వాసముతో నేను అక్కడికి చేరగలను అనేటువంటి ఒక బలమైన విశ్వాసముతో నేను పరిగెత్తాను, గమ్యాన్ని చేరుకున్నాను. నా పరుగు ముగిసింది. ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. పరుగు మధ్యలో ఆపేస్తే కిరీటాన్ని కోల్పోతాం. పరుగు పెట్టేటప్పుడు ఇదిగో ఈ టాలిసన్ టీ లాగా సమస్యలు వస్తే భయపడిపోయి ఆగిపోతా ఉంటాం. అవి ఏవన్నా కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, కృంగదీసే అవమానపరిచే మాటలు ఎన్నైనా కావచ్చు, గేలి చేసే మాటలు ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా టాలిసన్ కి వినపడలేదా? అందరూ నవ్వారు, పడిపోయిన వాడిని చూసి అందరూ నవ్వారు. కానీ ఆ నవ్వులు అతని పరుగుని ఆపలేదు, ఆ నవ్వులని మరి పట్టించుకోలేదు, గేలి చేసే గేలి మాటలు పట్టించుకోలేదు. ఓడిపోయాడని కేకలు వేసే కేకలను ఆయన పట్టించుకోలేదు. తిరిగి లేచి శక్తిని తెచ్చుకొని పరుగు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. పౌలు గారి జీవితంలో కూడా ఇదే జరిగింది కదా. మరి ఆయన కూడా ఈ విశ్వాస పోరాటంలో పోరాడుతూ ఉన్నప్పుడు, విశ్వాస పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నప్పుడు ఎన్ని మాటలు, ఎన్ని సమస్యలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని హృదయాన్ని శరీరాన్ని గాయపరిచే సందర్భాలు, ఇవన్నీ కూడా పౌలు గారి ప్రయాణాన్ని ఆపలేదు. ఒకరు చరిత్రలో నుండి నిలిచారు,
ఒకరు బైబిల్ గ్రంథంలో నుండి మనకి మన మధ్య కనబడుతూ ఉన్నారు. ఇద్దరు పరుగు పందెంలో ఉన్నారు, కానీ వాళ్ళ పరుగుని కడ ముట్టించారు, కడ వరకు చేరారు. మన జీవితాల్లో పరిస్థితులు కూడా ఇలా ఉంటాయి. అన్ని బాగా జరుగుతున్నప్పుడు అంతా సంతోషంగా నడుస్తూ ఉంటాం, అంతా ఉత్సాహంగా జరుగుతూ ఉంటది. ప్రార్థన, భక్తి, ప్రార్థన, కోడికలు, వాక్యము, విశ్వాసము, ఈ ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. పరీక్షలు వచ్చినప్పుడు, పందెము వచ్చినప్పుడు మనం ఎంతమంది ఆ పందెంలో నిలబడగలుగుతున్నాం? పందెములో నిలబడటానికి ముందే జరగబోయేటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మనం మైండ్ లో పెట్టుకొని నిలబడాలి. అక్కడికి వెళ్ళినాక, అరే నేను అనుకోకుండా జరిగిందే, అసలు నేను ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదే, ఇలాంటి వచ్చి ఆగిపోయాను నేను, లేకపోతే నా ముందుకెళ్ళేదాన్ని అనే డైలాగులు కాదండి. ముందే ఈ పరుగు పందెంలో ఏం జరుగుతుందో, ఏమి జరిగినా సరే నా పరుగు నేను ఆపకూడదు అనేటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మన పరుగు మధ్యలో ఆగిపోకూడదు. ఆగిపోయామా ఓడిపోతాం. నువ్వు అక్కడ గెలవకపోయినా పర్వాలా, చివరి వరకు చేరాలి. అలాంటి బలమైన సంకల్పం మనలో మనం కలిగి ముందుకు పరిగెత్తాలి. మనకి ఈ మధ్య కాలంలో క్రికెట్ మ్యాచ్ లో వరల్డ్ మ్యాచ్ జరిగింది, ఉమెన్ వరల్డ్ మ్యాచ్. దానిలో సెమీఫైనల్స్ లో అత్యంతమైన టఫ్ మ్యాచ్ ఒకటి జరిగింది. ఆ టఫ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పైన ఏంటంటే, ఆ మ్యాచ్ లో ఇండియా యొక్క టీం గెలుపు, అది ఫైనల్ కు వెళ్తుందా, ఓడిపోయి వెనక్కి వస్తుందా అనే పరిస్థితి. అలాంటి టైంలో సెమీఫైనల్ నుంచి ఫైనల్లోకి మ్యాచ్ తీసుకుని వెళ్ళటానికి ఒక లేడీ బలంగా పనిచేసింది. ఆమె మనందరికీ తెలుసు, ఆమె క్రిస్టియన్ కూడా, ఒక సేవకుని కుమార్తె ఆమె, జెమిమా రోడ్రిగ్స్. ఆమె చేసిన పని ఏంటంటే, ఆమె విన్ అయిన తర్వాత ఈ సెమీఫైనల్ ని ఫైనల్లోకి టీం ని తీసుకుని వెళ్ళటానికి